హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తిరుపతి. మీరు చూస్తున్నారు తిరు ఐటీ ప్లాంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు గూగుల్ తేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా. అంటే అందరికీ తెలిసిందే, దీనిలో కొత్తగా ఏముంది అనుకుంటున్నారా? సో ఏం లేదు, ఒక కొత్త అనేది మనకు స్క్రాచ్ కార్డ్ అనేది మనకు అవైలబుల్లో వచ్చింది. సో ఒకసారి స్క్రాచ్ కార్డ్ ఏంటి, అసలు దీనివల్ల యూజ్ ఏంటి అని ఒకసారి మనం పూర్తి డీటెయిల్స్ చూద్దాము. సో దీనిలో మీరు చాలా స్క్రాచ్ కార్డ్ చూసుంటారు. సో మీకు 500 ఎబో పంపిస్తే ఆరెంజ్ స్క్రాచ్ కార్డులు రావడం జరిగింది. సో ఇలా చాలా స్క్రాచ్ కార్డులు దీనిలో ఉన్నాయి. సో ఒకసారి దీని స్పెషల్ ఏంటో మనం చూద్దాము. ఇది మీరు ఈ గూగుల్ తేజ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆఫర్స్ ఉన్నాయి కదండి. సో దీనిలో మీరు ట్యాప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు. నేను రైడ్కి అంటున్నాను, రైడ్కి ఇక్కడ స్వైప్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు సెండ్ ఆర్ రిసీవ్ స్పాక్స్ అని ఉన్నాయి. సో దీని నేమ్ వచ్చేసి స్పార్క్ కార్డ్ అని అంటారండి. సో ఇది మీకు ఇక్కడ కింద చూసుకోవచ్చు, ఎర్న్ ఏ లక్కీ మంత్లీ టికెట్ ఫర్ ఏ డ్రా టు ఎర్న్ 1 lakh. అంటే మీరు 1 lakh వరకు ఎర్న్ చేసుకోవచ్చు ఈ స్క్రాచ్ కోడ్ వల్ల. సో ఇది మనకు జెన్యూనా ఫేకా అన్నది మనకైతే తెలియాల్సి ఉంది. సో ఒకటి మీరు గుర్తుంచుకోవాలి, ఇది గూగుల్ వాళ్ళ తేజ్ కాబట్టి 100% జెన్యూనే ఉంటుంది, ఫేక్ అనేది ఏమి ఉండదు. సో ఎవరో ఒక లక్కీ విన్నర్ అయితే ఉంటారు. సో ఒకసారి దీని గురించి చూద్దాం, ఈ డీటెయిల్స్ గురించి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఆఫర్ డేట్ వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే నెక్స్ట్ డ్రా వచ్చేసి 1 సెప్టెంబర్ నాడు ఉంది. సో ఇప్పుడు మనం ఈరోజు చూసుకున్నట్లయితే 13th ఆగస్టు. సో 1 సెప్టెంబర్ అంటే ఇంకా 17 days ఉంది. సో ఇది మీకు స్క్రాచ్ కార్డ్ ఎలా రావాలంటే మీరు 500 రూపీస్ ఎబో మీరు ఏమన్నా ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి సెండ్ చేసినట్లయితే మీకు ఈ స్క్రాచ్ కార్డ్ వస్తుంది. సో ఎలా సెండ్ చేయాలనేది మీరు ఎండింగ్ వరకు చూడండి. ఎందుకంటే మీకు నా క్యాజువల్గా సెండ్ చేస్తే ఈ స్పార్క్ కార్డ్ అనేది రాదు. సో దీనికి మనం వచ్చేసి ఒక చిన్న సెట్టింగ్ అది చేయాల్సి ఉంటుంది. సో చూపిస్తాను. సో దీనిలో వచ్చేసి మీరు ఏం లేదు, 500 ఎబో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేస్తే మీకు స్క్రాచ్ కార్డ్ రావడం జరుగుతుంది. సో మీరు 500 బిలో సెండ్ చేస్తే అనేది రాదు. సో ఇది ఎవ్రీ మంత్ ఫస్ట్ వచ్చేసి దీనికి డ్రాయింగ్ డేట్స్ ఉంటాయి. సో ఒకసారి ఈ స్క్రాచ్ కార్డ్ మనం ఎలా ఎర్న్ చేయాలో ఒకసారి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక చార్ట్ ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ చార్ట్లో ఇప్పుడు నేను ఇతనికి మా ఫ్రెండ్కి ఒక 500 రూపీస్ ఎబో నేను పంపిస్తాను. అదేవిధంగా నేను ఇప్పుడు మీకు స్పార్క్ కార్డ్ అనేది ఎర్న్ చేసి చూపిస్తాను. ఏం లేదు, ఇక్కడ మీరు పే అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ పే మీరు ట్యాప్ చేసిన తర్వాత మీరు ఒక అమౌంట్ ఎంటర్ చేయండి. ఇక్కడ నేను అమౌంట్ ఎంటర్ చేస్తున్నాను 502 రూపీస్, అంటే 500 ఎబో ఎంటర్ చేశాను. ఇక్కడ మనం చూసుకుంటే ఏదైనా ఒక నేమ్ అయితే రాయండి, ఖాళీ తీసి పెట్టకండి. నేను ఏం చేశానంటే తిరు ఐటీ ప్లాంట్ అని చెప్పేసి రాయడం జరిగింది, తిరు ఐటీ ప్లాంట్ అని. ఇక్కడ మీరు ట్యాప్ చేయండి, ఓకే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు టీ అని ఉంది కదా. సో ఇది తేజ్ ద్వారా పంపిస్తున్నారని అర్థం. సో ఇక్కడ మీరు టీ అనే దాన్ని మీరు ట్యాప్ చేయొద్దు. సో ఇక్కడ పక్కన కనిపిస్తున్నాయి కదండి. సో ఇవన్నీ వచ్చేసి మీకు స్పార్క్ కార్డ్లు అంటారండి. ఇక్కడ మీకు దేనికి మీకు లైక్ మీరు దేనికి ఇష్టపడితే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్పోర్ట్ అనేది ఉంది, ఇక్కడ ఫ్లైట్ సింబల్ ఉంది. సో ఇలా ఇవన్నీ స్పార్క్ కార్డ్స్ అంటారండి. సో దీనిలో మీకు నచ్చింది ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. కానీ దీనిలో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటేనే మీకు స్పార్క్ కార్డ్ అనేది వస్తుంది. సో మీరు ఏది కాక నార్మల్గా పంపిస్తే మాత్రం రాదు. సో నేను దీనిలో ఏం చేద్దామంటే మనం ఒక ఫ్లైట్ సింబల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ప్రొసీడ్ టు పే అంటాను. సో ఇప్పుడు మనకు స్పార్క్ కార్డ్ అనేది వస్తుంది. ఒకవేళ మనం నార్మల్గా పంపిస్తే రాదు. ఇప్పుడు నేను ఏంటంటే ప్రొసీడ్ టు పే అన్నాను. సో ప్రొసీడ్ టు పే అన్నాక ఇక్కడ మీకు ఎంటర్ యూపీఐ ఉంటుంది. సో మీ యూపీఐని అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ నా యూపీఐని ఎంటర్ చేయడం జరిగింది. సో ఇక్కడ నేను ఓకే అన్నాను. సో ఓకే అన్న ఇక్కడ మీరు చూసుకోవచ్చు పేమెంట్ ప్రాసెసింగ్ అని పడింది. సో చూద్దాము మనకు అసలు స్పార్క్ కార్డ్స్ అనేది ఎన్ని వస్తాయి, అసలు స్పార్క్ కార్డ్ ఇంకేమైనా కార్డ్స్ వస్తాయి, అసలు పూర్తి డీటెయిల్స్ మనం చూద్దాము. సో పేమెంట్ అనేది ప్రాసెసింగ్లో ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్క్రాచ్ కార్డులు ఎన్ని వచ్చాయో. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 1, 2, 3 3 స్క్రాచ్ కార్డులు అనేవి రావడం జరిగింది. నేను చేసిన 502కి మనకు 3 స్క్రాచ్ రావడం. ఇక్కడ చూడండి, ఇది స్పార్క్ కార్డ్ అంటారండి. ఇక్కడ చూడండి, అవైలబుల్ ఆన్ 1 సెప్టెంబర్ 11:30 అని ఉందా. సో ఇది స్పార్క్ కార్డ్ అండి. ఇది నార్మల్ 500కి వచ్చింది. సో దాంతోపాటు మనకు వీక్లీ ఒకటి ఆరెంజ్ కార్డ్ వస్తుంది కదా. సో ఇక్కడ ఆరెంజ్ కార్డ్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ 3 కార్డ్స్ వచ్చాయి మీకు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఇది జెన్యూన్ ఫేక్ తెలుస్తుంది. సో ఇది 100% జెన్యూన్ అండి. సో మీరు ఇది 1 సెప్టెంబర్ నాడు ఇది డ్రా చేసి చూడండి. ఒకవేళ మీరు లక్కీ విన్నర్ అయితే మీకు 1 lakh వస్తుంది, లేదంటే ఏం రాదు. సో అది మీ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది గూగుల్ తేజ్ వాళ్ళు మరి ఇలా చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే.